నా ప్రాణం నీ పాదములే కోరుచున్నది. నా తలంచి నీ సన్నిధిలో ఒరగాలనది. నా ప్రాణం నీ పాదములే కోరుచున్నది. నా తలంచి నీ సన్నిధిలో ఒరగాలనది. ప్రాణప్రియుడా నా యేసురాజా, ప్రాణప్రియుడా నా యేసురాజా, ప్రాణములో ప్రాణమై ఉండు రాజా, ప్రాణములో ప్రాణమై ఉండు రాజా. నా ప్రాణం నీ పాదములే కోరుచున్నది. నా తలంచి నీ సన్నిధిలో ఒరగాలనది. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, యూట్యూబ్ ద్వారా వాక్యం పెట్టిన బిడ్డలందరికీ దేవుని శుభములు, ఆశీర్వాదాలు దేవుడు సమృద్ధిగా దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి దేవుని ద్వారా ఒక వ్యక్తి ఎలా చనిపోతాడు అనేది భౌతికమైన మరణం ఉన్నది, ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది. రెండు మరణాలు ఉన్నాయి. అయితే ఆధ్యాత్మికంగా ఎదిగినాక ఎలాగూ చనిపోతాడంటే, ఒక వ్యక్తి అపరాధముల చేతను పాపముల చేతను అయినా చనిపోతా ఉంటాడు. ఒక వ్యక్తి చనిపోతూ ఉంటాడు, ఎందుకంటే ఆయన ప్రార్థనలో చనిపోతూ ఉంటాడు. ఎందుకనంటే అలాగున ఏం పోతాడంటే వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఎందుకు? ఆదాము అన్నాడు, ఆదామా ఈ పండు తినుదినమున నిశ్చయముగా నువ్వు చస్తావని చెప్పేసి. ఎందుకనంటే దేవుని యొక్క ఆజ్ఞ అధికారమే పాపం. పాపం వల్ల వచ్చే జీవితం ఏంటిదంటే మరణం. అంటే మరణం అనేది ఎందుకనంటే భౌతికమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణం. ఎందుకనంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపము చేసి ఆదాము ఎందుకంటే చనిపోయాడు. ఎలాగనంటే ఆత్మ సంబంధంగా చచ్చిపోయాడు. ఈనాడు ఎందుకనంటే ఆ చనిపోవడానికి కారణం ఎందుకనంటే దేవునికి వెనుకైన కొద్దీ, దేవుల్లో దూరమైన కొద్దీ, దేవుల్లో చల్లారిపోయిన కొద్దీ, ప్రాంతంలో చల్లారిపోయిన కొద్దీ, ఆరాధనకుల్లో చల్లారిపోయిన కొద్దీ, దేవుని యొక్క సన్నిధికి దూరమైన కొద్దీ మనిషి చల్లారిపోతూ ఉంటాడు. లేకుంటే పాపములో పడిపోతూ ఉంటాడు. పాపములో పడిపోయి చిన్నగా పాపముతో చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఏమవుతుందంటే దుఃఖపడతా ఉంటుంది. ఫస్ట్ దేవుని ఆత్మ దుఃఖపడతా ఉంటుంది. దేవుని ఆత్మ దుఃఖపడి ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆత్మ ఆరిపోతూ ఉంటుంది. ఆత్మ అయినప్పుడు తర్వాత ఆయనకు ఏమి చలనం ఉండదు. ఏ వాక్యము ద్వారా కొట్టినా కానీ, ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా, ఎంత ఖండించినా కానీ చలనం ఉండదు. రిసీవ్ చేసుకోలేడు. ఎందుకనంటే ఈ వాజ్ ద డెడ్. ఎందుకనంటే ఆత్మ సంబంధంగా చనిపోయాడు. ఇలా అనేకుల జీవితంలో ఈనాడు ఏమైపోతుందంటే ఆత్మలో చల్లారిపోయి, ఎందుకనంటే పాపానికి, లోకానికి దానికి ఆలోచన కలిగి వాళ్ళు ఇష్టానుసారంగా తిరగడానికి అలవాటు అయిపోయింది. వారిని దేవుడు తుచ్చమైన అభిలాషకు అప్పగించాడు. వారిని భ్రష్ట మనసుకు అప్పగించిండు. ఎందుకనంటే వారు చేయరాని కార్యాలు చేర్చడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించినట్టుగా మనం బైబిల్లో చక్కగా గతంలో నుంచే వింటున్నాం. అందుకే ఒకనాడు కూడా దావీదు ఇలాగనే ఏం చేసిందంటే చనిపోయాడు. ఎలాగ చనిపోయాడు అంటే ఆత్మ సంబంధంగా చనిపోయాడు. చనిపోయి ఆయన దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఎలా? అపరాధముల చేతను, పాపముల చేతను సచ్చిన వారై ఉన్నాడు. ఇలాగంతా ఈ వాజ్ ద స్పిరిచువల్ డెత్. ఎందుకనంటే ఆత్మ సంబంధంగా చనిపోయారు. భౌతికంగానే ఆచార సంబంధంగా మందిరానికి వస్తూ ఉన్నారు. ఆత్మలో ఆనందం లేదు. ఎందుకనంటే కుటుంబంలో ఆనందం లేదు. బాగా బ్రతుకుచున్న వారిలో సచ్చిన వారి వలె ఉన్నారు. ధనవంతులను
ధనవంతులం అని చెప్పుకొని బహు దరిద్రులై ఉన్నారు. ఎందుకనంటే ప్రియదేవుని ద్వారా ఏమీ లేకున్నా ధనవంతులను చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనం బైబిల్లో కనుక చెప్పుతే ఇక్కడ దావీదు ఒక భక్తుడు ఏం చేస్తున్నాడంటే దావీదు కాదు, ఇక్కడ కోరాహు కుమారులు అలాంటి స్థితిలో నుంచి కోరాహు కుమారులు ఆయన స్థితిని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము చూద్దాం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం. వాళ్ళు దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నారు. 85వ కీర్తన చూడండి ప్రజల వారు. 85వ కీర్తన మనము 4వ వచనం నుంచి చదువుదాం. 4 నుంచి 7 వరకు. మా రక్షణకర్త వగు దేవా, మా రక్షణకర్త వగు దేవా, మమ్మలను మళ్లించుము. మా మీదనున్న నీ కోపమును చాలించుము. ఎల్లకాలం మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మలను బ్రతికించవా? అంటే చూడండి, వాజ్ ద స్పిరిచువల్ డెత్. ఎందుకనంటే ఆయన చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి మళ్ళా ఎలా మాట్లాడతాడు అంటే ఆత్మ సంబంధంగా చచ్చిపోయాడు, భౌతికంగా జీవిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా ఏం చేసిందంటే ఆత్మ సంబంధంగా చనిపోయాడు, భౌతికంగా అతడు తన జీవితాన్ని జీవిస్తాడు. అందుకే ఇక్కడ కోరాహు కుమారులు మాట్లాడుతున్న మాట ఏంటిదయ్యా అంటే, ఆయన అక్కడ అనే మాట ఏంటిదంటే అక్కడ అంటాడు, నీ ప్రజల్ని యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మలను బ్రతికించవా? యెహోవా నీ కృపను మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము అని అంటా ఉన్నాడు. అంటే ప్రెజెంట్ ద్వారా ఈ వాజ్ ద స్పిరిచువల్. ఎందుకనంటే ఆత్మ సంబంధంగా చనిపోయాడు. ఈనాడు కూడా అనేక మంది జీవితాల్లో కూడా దేవుని యొక్క ఆత్మలో చల్లారిపోయాడు. ఎందుకనంటే ఇలాగ చల్లారిపోయిన అనేకుల జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ, ఎందుకనంటే ఆత్మ పూర్ణులై మనం జీవించాలి, ఆత్మ సంబంధులమై మనం జీవించాలి. ఆత్మ ఏం చేస్తా అంటే నడిపిస్తా అంటే అది. ఎందుకనంటే ఆత్మ ఏం చేస్తానంటే నిన్ను క్రమంగా నడిపిస్తా ఉంటుంది, క్రమంగా పాడిపిస్తా ఉంటుంది, క్రమంగా ప్రార్థిస్తా ఉంటుంది, క్రమంగా చదివిపిస్తా ఉంటుంది, క్రమంగా దేవుళ్ళో నేను వర్ధిల్లేటట్టు చేస్తా ఉంటుంది ఆత్మ. ఎందుకనంటే ఆ ఆత్మనే లేకపోతే నువ్వు ఏడ తిరుగుతుందో నీకు తెలియదు, అర్థంగా నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు. ఎందుకనంటే ఆ శరీరము తిప్పుతూ ఉంటా అంటది. ఎందుకనంటే ఇక్కడ చెప్పిన మాట, ఎందుకనంటే పౌలు చెప్తా ఉంటారు కదా, చెయ్యగాని కార్యాలకు చేయడానికి వాళ్ళను భ్రష్ట మనసు కప్పించినట. వ్యభిచారులుగాను భ్రష్టులుగాను వాళ్ళు తిరుగుతూనే ఉంటాంటారు. హల్లెలూయా. అందుకే ప్రియమైన వారా ఇక్కడ ఆ కోరాహు కుమారులు మరలా ఏం చేస్తా ఉన్నారంటే దేవుణ్ణి బ్రతిమాలడం స్టార్ట్ చేసి, అయ్యా ఎంతకాలం నీ కోపం మా మీద, ఎల్లకాలం మా మీద కోపం కొనసాగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? ఎందుకనంటే మా మీద నీ కోపము చాలించుము, రక్షణకర్తవగు దేవా మమ్మలను మన్నించుము అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఎందుకనంటే ఆయన మళ్ళా చనిపోయింది కాబట్టిగా నన్ను బ్రతికించుమని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే సాధారణంగా చాలా మంది మనం ఎందుకంటే పనుల్లో పాడో లేకుంటే ఏదో సమస్యల కారణంగా దేవునికి దూరం అయిపోతా ఉంటాం. హల్లెలూయా. అప్పుడప్పుడు దేవునికి దూరం అయిపోతా ఉంటాం, దూరమై ప్రార్థనకు చల్లారిపోతాం, ఆత్మీయతలో చల్లారిపోతాం, ప్రార్థనలో చల్లారిపోతాం. ఒకప్పుడు వైరాగ్యం ఉండేది, ఒకప్పుడు ఆసక్తి ఉండేది, ఒకప్పుడు అంటే దేవుడు అంటే ఆరాటం ఉండేది, దేవుని కొరకు నేను ఏదైనా చేస్తానే ఒక ఉత్సాహం ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది? చనిపోయింది, ఏం చేయలేకపోతాడు. అన్ని వింటా ఉన్నాడు, ఏమి చలనం లేదు. చనిపోయిన వ్యక్తిని కనుక ఒక వ్యక్తిని కనుక చూసి బొడ్డు పిండితో పొడిస్తే స్పర్శ ఉండదు. చనిపోయాడు,
ఆల్రెడీ చనిపోయాడు. ఇలాగూ అనేక మంది చనిపోయారు. ఈ కోరాహు కూడా చనిపోయి అంటా ఉన్నాడు, ఏమంటాడంటే దేవా, నీ ప్రజల్ని ఎందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా అంటా ఉన్నాడు. ప్రియమైన వారా, దేవుడు ఎందుకనంటే ఈనాడు అనేకుల జీవితంలో ఏమైపోయిందంటే యెషయా ప్రవక్త రాసిండు. ఎందుకనంటే ఇక్కడ వారికి అలాంటి వారికట ఏమై పరిస్థితి ఉన్నదంటే వాళ్ళు ఎలాంటి జీవితం జీవిస్తున్నారో ఇక్కడ చక్కగా రాశాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఇక్కడ చాలామంది ఎలా ఉన్నదంటే ఇక్కడ 59వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చెప్పి నేను ముందుకు వెళ్దాం. వాళ్ళట నీతి కొరకు కనిపెడతా ఉన్నారట, నీతి దొరకట్లేదట. న్యాయం కొరకు న్యాయం మాకు దూరంగా ఉన్నదంటాడు. వెలుగు కొరకు కనిపెడతా ఉన్నాం, మాకు చీకటే ప్రాప్తిస్తూ ఉన్నది. ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాం, అంధకారమే కనపడతా ఉన్నది. గోడ కొరకు గుడ్డివారి వల్ల తడుగులాడుచున్నాం, కన్నులు లేని వాళ్ళ తడుగులాడుచున్నాం. సంధ్య చీకటి వల్ల మధ్యాహ్న కాలం ముందు కాలు జారిపడుచున్నాం. అక్కడ అంటాడు, బాగా బ్రతుకుచున్న వారిలో నుండి సచ్చిన వారి వలె ఉన్నాము, సచ్చిన వారి వలె ఉన్నాం. ఇక్కడ కిందికి వచ్చినాక మాట అంటాడు, ఏమంటాడంటే అక్కడ ఒక్కొక్క మాట చెప్పే మాట ఏమంటాడంటే, న్యాయం కొరకు కాచుకొనిచున్నాం, లభించడం లేదు. రక్షణ కొరకు కాచుకొనిచున్నాం, అది మాకు దూరంగా ఉన్నది. ఎందుకు అనంటే తిరుగుబాటు చేసేది. అందుకే ప్రియమైన వారా, ఈ కడవరి దినాల్లో దేవుడు నీతో మాట్లాడే మాట ఎందుకనంటే, మనము కోరాహు కుమారులాగా దేవుణ్ణి బ్రతిమలాడాలి. ఎక్కడ చచ్చిపోయినామో, ఎక్కడ చల్లారిపోయినామో, ఎక్కడ వెనుకబడిపోయినామో, ఎక్కడ ఏదైపోయినామో మనం అయినప్పటికీ కూడా దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. ఎందుకంటే మరలా సంతోషించాలంటే, మరలా రక్షణ పొందాలి అని అంటే కీర్తనకారుడు అంటాడు. ఎందుకనంటే ఎందుకు అనంటే ఆయన కూడా ఒకప్పుడు పాపం చేసినప్పుడు కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతా ఉన్నాడు. నువ్వు ఏ పాపమైతే చేసినావో ఆ పాపమును గురించిన పశ్చాత్తాపం కలిగి ఆ పాపాన్ని కడిగి వేసుకుంటే ఏం చేస్తానంటే దేవుడు మరలా నీ పశ్చాత్తాపాన్ని, నీ కన్నీరును చూసి దేవుడు నువ్వు రక్షణ కోరుకుంటేనట, రక్షణ కోరుకున్న వారికి రక్షణను కలగజేస్తాడట. చూడండి బైబిల్లో మంచి మాట, కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేయదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే నువ్వు రక్షణ కోరుకుంటే దేవుడు నీకు రక్షణ కలగజేస్తా అంటాడు. ఎందుకనంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. ఎందుకనంటే ఇక నేను ఈ జీవితం లోకంలో జీవించిన జీవితం చాలా అని మనం నమ్మాలి దేవుని పట్ల. దేవా నా పట్ల నువ్వు నమ్మినప్పుడు నీకు రక్షణ ఇస్తా అంటాడు. హల్లెలూయా. రక్షణ లేని వారికి రక్షణ ఇస్తా అంటాడు. అయితే దావీదైతే ఏం చేసిందంటే ఆయన ఇలాగనే పాపం చేసి దేవునికి దూరమై దేవునికి వెనుకబడిపోయినప్పుడు మరలా దావీదు పశ్చాత్తాపడు, పాపాన్ని కడుక్కు వేసుకున్నాడు. ఆయన రక్తమును ఆశ్రయించాడు, ఆయన రక్తం ద్వారా కడుక్కొని దేవా అని దేవుని సన్నిధిలో నా దోషం పోవునట్లుగా, నా పాపం పోవునట్లుగా, అయ్యా నాకున్న అపవిత్రత పోవునట్లుగా, నేను పవిత్రుడవునట్లు నన్ను నీ రక్తము చేత కడుగయ్యా అని దేవుని సన్నిధిలో అంగలార్చి తన పాపాన్ని కడుక్కొని దావీదు మరలా పశ్చాత్తాపడి అనే మాటను మనం చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి 51వ కీర్తన ఏం మాట్లాడతాడు. 51వ కీర్తనలో చక్కగా మాట్లాడతాడు. 51వ కీర్తన ఏమంటాడంటే 51వ కీర్తన చూడండి ప్రతినిబల 51వ కీర్తన ఎందుకనంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనమా 51:12 చూడండి. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము.
హల్లెలూయా. ఏమంటాడు? ఎందుకు అనంటే తన పాపాన్ని ఎప్పుడైతే కడుక్కుంటా ఉన్నాడో, ఎందుకనంటే తన దోషాన్ని ఎప్పుడైతే కడుక్కుంటా ఉన్నాడో, ఎందుకనంటే అక్కడ అంటాడు, దేవా నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందం, ఒకప్పుడు నేను రక్షణ పొందినాక ఆనందంగా ఉండేది, సంతోషంగా ఉండేది, ఉత్సాహంగా ఉండేది, ఆరోగ్యంగా ఉండేది. ఎందుకనంటే చనిపోయిన వ్యక్తి అలాగనే ఉంటాడు. అందుకే ఇక్కడ దావీదులాగా ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే నీ రక్షణ ఆనందాన్ని ఏం చేశాడంటే నాకు మరలా పుట్టించుము, పుట్టించి సమ్మతి కలిగిన మనసును నాకు దృఢపరచుము. అంటే దేవా నేను నీకు రక్షణ ఆనందాన్ని మరలా నాకు కలగజేసి నీతో నేను సమ్మతించాలి, నీతో నేను మాట్లాడాలి, నీతో నేను ప్రార్థించాలి, నేను నీతో నడవాలి, నీ సన్నిధిలో నేను గడపాలి. ఆ సమ్మతి కలిగిన మనసును నాకు దయచేసి దృఢపరచు. ఎందుకనంటే సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవలేరు. నువ్వు దేవునితో నడవాలంటే మరలా దేవుడు రక్షణ ఆనందాన్ని నీ హృదయంలో మరలా పుట్టించాలంటే కడగబడాలి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ తీసివేయాలి. దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉన్నా కానీ మనం తీసివేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు రక్షణ కోరుకుంటే రక్షణను కలగజేస్తాడు. నీ కుటుంబానికి నీతో పాటు నీకు రక్షణను కలగజేస్తా అంటాడు. నువ్వు కోరుకోవాలి. కోరుకొని ఏం కావాలి? దేవుని అడగాలి, సమ్మతి కలిగిన మనసును దయచేసి నన్ను దృఢపరచయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను నడిపించయ్యా. అందుకే ఎందుకంటే దావీదు పశ్చాత్తాపడబడ్డాడు ప్రజెంబ. అందుకే దావీదుకి ఏం చేసిందంటే రక్షణ ఆనందాన్ని కలగజేసాడు. ఎందుకంటే పాపం నుంచి విడిపించాడు. దావీదుని ఏం చేస్తాడంటే హిమము కంటే తెల్లగా కడిగిండు. ప్రజల హల్లెలూయా. అందుకే ఈయన రక్షణ ఆనందాన్ని మరలా కలగజేసాడు. ఎందుకంటే ప్రత్యేక ద్వారా ఎందుకనంటే మన జీవితంలో కూడా ఆ రక్షణ ఆనందం కారణం. ఎందుకంటే దేవుడు నిత్య నరకాగ్ని నుంచి తప్పించి ఆయన నిత్య రాజ్యానికి చేస్తాడు. హల్లెలూయా. రక్షణ అనగానే అది. ఈనాడు చాలా మంది రక్షణ అంటే ఏంది, బాప్తిసం తీసుకున్నాం అయిపోయింది అనుకుంటారు. అంటే నువ్వు రక్షణ తీసుకోగానే ప్రపంచంలో ఏమి లేకున్నా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేది. హల్లెలూయా. అందుకే ప్రజెంట్ బాగా ఎందుకనంటే మనం బైబిల్లో చూడవచ్చు, ఒక ఇద్దరు వ్యక్తులు రెండు బలి అర్పణలు తీసుకొచ్చేసి ఒక అర్పణ అంగీకరించబడేది, మరొక అర్పణ అంగీకరించబడలే. అంటే మనము చేసే బలి యొక్క అర్పణము కూడా దేవునికి యోగ్యమైనది కావాలి. హల్లెలూయా. అందుకే ఆయనకు ఏం చేసిండు, ఆయన రక్షణను కనపరచుమని బలి అర్పణ చేస్తా ఉన్నాడు. అందుకే మనం బైబిల్లో చూడవచ్చు, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అధ్యాయము 4వ వచనమా, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని గనపాలి. అంటే మనం బ్రతుకుతామంటే అంటే విశ్వాసము ద్వారానే బ్రతుకుతా అంటాం. ఎందుకనంటే ఇక్కడ రెండు అర్పణలు అర్పించబడినప్పుడు కూడా ఒక అర్పణం ఏం చేసిండు, కయీను యొక్క అర్పణను అంగీకరింపవాలే, హేబెలు యొక్క అర్పణమే అంగీకరించబడింది. అంటే ప్రజల ద్వారా కారణం ఎందుకనంటే ఏం చేసిండు, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించను,
దేవుడు అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడట అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అంటే నువ్వు విశ్వాసము ద్వారా నీ సాక్ష్యము ద్వారా బ్రతుకుతా అంటావు. ఒకప్పుడు మంచి సాక్ష్యం ఉండే, మంచి ప్రార్థన పరులని, మంచి వాక్యం చదివేదని, దేవుని పరిచర్య చేసేదని, సేవకులకు సహకారిగా ఉండేదని, మందిరం అంటే మక్కువగా ఉండేదని, ప్రార్థనలు అంటే విశ్వాసముతో వెళ్ళేదని. ఎందుకనంటే నువ్వు సాక్ష్యము ద్వారా విశ్వాసము ద్వారా బ్రతికించబడతాను. హల్లెలూయా. అందుకే అతడు ఏం చేసిందంటే అతడు విశ్వాసము, అతడు నీతిమంతుని సాక్ష్యం పొందెను. అతడు మృతి నుండి ఏం చేస్తా ఉన్నాడు? ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నువ్వేం చేస్తావంటే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కడగబడి మరలా రక్షణానందాన్ని పొంది ఏం కావాలి? నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నేను కోల్పోయిన విశ్వాసాన్ని, కోల్పోయిన రక్షణ ద్వారా విశ్వాసము ద్వారా దేవునితో నడవాలి. విశ్వాసము ద్వారానే దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతా ఉంటాం. విశ్వాసం లేకుంటే ఆయనకి ఇష్టంగా బ్రతకలేము. కాబట్టి ఏం చేసిందంటే ఇక్కడ ఎందుకనంటే హేబేలు చనిపోయినప్పుడు కూడా దేన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన విశ్వాసాన్ని బట్టి, తన సాక్ష్యాన్ని బట్టి. అందుకే ప్రదేశం ద్వారా ఎందుకు ఈనాడు కడవరి దినంలో కారణం ఎందుకంటే మరలా ఏం చేసిందంటే మనం గనక ఒక చెట్టు మంచిగా లేకపోతే అదంతా నరికినప్పుడే దాని నుంచి నూతన చిగురు పుడతా ఉంటుంది. ఎందుకనంటే ఏదైతే దేవునికి ఆటంకంగా ఉన్నదో, ఏదైతే మనం కోల్పోయినామో దాన్నంతా మరలా మనం ఏం చేయాలంటే రికవర్ చేసుకోవడానికి దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా. అందుకే యోహాను ఒక గ్రంథకర్త ఒక మంచి మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే విశ్వాసం గురించి మాట్లాడతాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం 26వ వచనమా. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. అంటే ఎందుకనంటే నీ సాక్ష్యముగా నువ్వు జీవించాలంటే విశ్వాసము నీకు సాక్ష్యం. అంటే మనము విశ్వాసం ఎలా కలుగుతా అంటే అనంటే దేవుని గురించి మాటలను వినడం వల్ల విశ్వాసం కలుగుతా ఉంటుంది. అంటే మనం ఏం కావాలంటే దేవుని యొక్క మాటలను మనం వినాలి, దేవునితో మనం మాట్లాడాలి. దేవుని యొక్క మాటలను మనం ఎక్కువగా క్రీస్తుని గురించిన మాటలు విన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతా ఉంటుంది. ఎవరిపైన విశ్వాసం ఉండాలి? ఈనాడు చాలామంది ఏంటంటే తర్వాత ఈ లోక సంబంధమైన వాటి మీద విశ్వాసం ఉంటుంది, దేవుని పైన విశ్వాసం తక్కువ. నమ్మరు. విశ్వాసం ఉంటేనే నమ్ముతా ఉంటాడు. విశ్వాసం ద్వారా జరిగే కార్యాలు, అద్భుతాలు ఎన్నో. హల్లెలూయా. ఎందుకనంటే అందుకే అక్కడ ఏమంటాడు యేసు ప్రభు ఏమనంటే అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, అయితే నాయందు విశ్వాసం ఉంచేవాడట చనిపోయినా బ్రతుకుతా అంటాడు. ఎందుకు? సాక్ష్యము ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా. అందుకే మనం ఏం కావాలంటే విశ్వాసం పెరగాలంటే ప్రదేశం ద్వారా మనం కేగాలంటే యేసుక్రీస్తుని గురించిన మాటలు మనం ఎక్కువగా వినాలి. చూడండి, మనం బైబిల్ కూడా గ్రంథంలో చూడండి, మనము చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా చూడండి, కాగా వినుట వలన విశ్వాసము కలుగును.
వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది. ఎందుకనంటే నువ్వు దేవుని మాటలు వినాలి. ఎందుకనంటే మనం ఎలాగ వినాలి అని అంటే దేవుని మాటలను మనం వినాలి. దేవుని మాటలను దేవుని యొక్క మాటలను మనం ఎక్కువగా ఎంతగా మనం వింటాంటామో మన లోపల అంతగా విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, విశ్వాసం కలుగుతూ ఉంటుంది, నమ్మకం కలుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇంతకాలం దూరమైంది చాలు, చల్లారిపోయింది చాలు, వెనుకబడిపోయింది చాలు. ఎందుకనంటే మనం విశ్వాసంతో దేవునితో నడతాం. ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని. ఎందుకనంటే లోకంలో ఏదైనా విడిచిపెట్టి కానీ దేవుణ్ణి విడిచిపెట్టు. హల్లెలూయా. దేన్నైనా విడిచిపెట్టు కానీ దేవుణ్ణి విడిచిపెట్టకు. అందుకే ఎందుకనంటే ఇక్కడ ప్రవక్త మాట్లాడే మాట ఎందుకనంటే వినటం వలన విశ్వాసం కలుగును. క్రీస్తుని గురించిన మాట వలన ఏం కలుగుతాడట? ఆ విశ్వాసం కలుగుతాంటే. అందుకే మనం ఏం కావాలంటే మనము రక్షణ పొందిన మనము విశ్వాసంలో ముందుకు సాగాలి. హల్లెలూయా. కష్టాలు రాని, కలవరాలు రాని, ఇబ్బందులు రాని, ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని శోధనలు రాని. ఎందుకనంటే మన విశ్వాసాన్ని కోల్పో, మన సాక్ష్యాన్ని కోల్పోకూడదు, మన రక్షణను కోల్పోకూడదు. అందుకే ప్రవక్త ఎందుకనంటే పౌలు మాట్లాడే మాట ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి తప్పించుకుంటావా? తప్పించుకోలేవు. దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ తీసుకొస్తాడు నిన్ను. ఎందుకనంటే ఎక్కడ నువ్వు చిక్కినా కానీ నీకెందుకంటే నీ ధనమన్నా లేకుంటే నీ బలమునన్నా ఖాళీ చేసి ఎట్లనైనా మరలా దేవుడు తీసుకొస్తా. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రియదేని ద్వారా మనము యొక్క విశ్వాసంలో ముందుకు సాగుతాం. ఎందుకనంటే మనము ఒక మరియ వలె మనము యేసు ప్రభు పాదాల యొద్ద మనము దేవుని మాటలు వినాలి. మనం చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి, యేసయ్యా కనికర పూర్ణుడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. మార్తను విస్తారమైన పనులు పెట్టుకున్నది. మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నది. విస్తారమైన పనులలో నిమగ్నమై ఏం చేస్తాంటే విసిగిపోతా ఉన్నది, తొందరపడతా ఉన్నది, గలిబిలైతా ఉన్నది. ఎందుకనంటే ఈ పనుల వల్ల, ఒత్తిడి వల్ల అనేకులకు ఏమైపోతుందంటే టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే మన ఆత్మీయ జీవితంలో ఎదిగిన కొద్దీ ఒదిగాలి. ఎందుకనంటే చెట్టు ఎదిగిన కొద్దీ ఒదుగుతూనే ఏమైపోతుందంటే అది నిలబడుతూ ఉంటుంది, ఫలించగలుగుతా ఉంటుంది. ఎదిగిన కొద్దీ ఒదగకపోతే, నిట్టారకపోతే, ఒక బలమైన గాలి ఎత్తే అది కూలిపోతుంది. కారణం ఎందుకనంటే ఇది అహంకారానికి సూచనగా ఉన్నది. బైబిల్ చెప్తా ఉన్నది, ఎవరి గర్వం వాడిని అణచివేస్తుంది. నాష్టానికి ముందాట అహంకారమైన మనసు నడుస్తాడట. అందుకే మనము ఏం కావాలంటే మన పనులలో కాదు. ఎందుకనంటే దేవుని సన్నిధి ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. దేవుని కంటే ప్రపంచంలో ఏ పని గొప్పది కాదు, ఏ ఉద్యోగం గొప్పది కాదు, ఏ వ్యాపారం గొప్పది కాదు, ఏ కార్యం లోకంలో ఏ కార్యమైన గొప్పది కాదు దేవుని కంటే. అందుకే మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ఏంటిది మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది? చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 10
10వ అధ్యాయం 38 నుంచి మనం చదువుకుందామా? 10వ అధ్యాయం 38 వచనమా? అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది. యేసు ప్రభువును చేర్చుకున్నది. చాలా మంది చేర్చుకోరు. హల్లెలూయా. ఎందుకనంటే యేసు ప్రభువును చేర్చుకోవాలను. నువ్వెందుకనంటే నీకు విశ్వాసం ఏంటిదంటే నువ్వు చేర్చుకుంటా అంటావు. ఎందుకనంటే మనం యేసు ప్రభువును తన ఇంట్లో చేర్చుకున్నది. ఎందుకనంటే చాలా మంది మన బైబిల్లో కూడా ఎందుకనంటే చాలా మంది ఏం చేస్తారంటే యేసు ప్రభువును కానీ చేర్చుకోరు, సంఘాన్ని చేర్చుకోరు, యేసు ప్రభువుని ఆహ్వానించారు. కొన్ని నెలలైనా కొన్ని సంవత్సరాలైనా. ఎందుకనంటే ఏమైనా పరిస్థితులను ఈ పని ఉన్నది, ఆ పని ఉన్నది, అనేకమైన పనులే మరియ లెక్క. కానీ బైబిల్లో ఒక స్త్రీ ఉన్నది. స్త్రీ ఎవరు అనంటే ఆమెను కనుక చూడండి. మనం 2వ రాజుల గ్రంథంలో చూద్దాం. మనం మరలాద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనమా? అమ్మ ఒక్కరు చదవండి. చదువు. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. అతడు ఆ మార్గమున వచ్చిపోయినప్పుడల్లా భోజనము చేర్చుండు వచ్చను. ఎందుకంటే ప్రియదేవారా, ఎందుకు ఎలీషాను చేర్చుకున్నది? హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉన్నది కొందరు ఎరిగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిండ్రట. అంటే యేసు ప్రభును ఆమె చేర్చుకున్నది. అమ్మ ఎటు కిందికే పోకు. ఆమె చేర్చుకున్నది. ఎందుకు అంటే మనము సంఘాన్ని చేర్చుకోవాలి మన కుటుంబంలో. ఆమె చేర్చుకున్నది. చేర్చుకుంటే ఏమైపోయింది? ఆమె ఆ స్త్రీ ఏం చేసిందంటే ఎందుకు చేర్చుకున్నది ఎందుకనంటే తనకున్న సమస్య తొలగిపోవడానికి చేర్చుకున్నది. హల్లెలూయా. ఎందుకు చేర్చుకున్నది అంటే ఈ షునేమిరాలు భర్త తనకంటే ఏజుబారి వ్యక్తి. తర్వాత చేర్చుకొని ఎలీషాకు గది కట్టేసి వచ్చినప్పుడల్లా భోజనం పెట్టి తర్వాత ప్రార్థన చేసుకొని దైవజనుని చేర్చుకొని సంఘాన్ని చేర్చుకొని ఆతిథ్యం ఇస్తా ఉన్నది. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధులను చేర్చుకోవాలని కుటుంబం, ప్రార్థన పనులను చేర్చుకోవాలి, సంఘాన్ని చేర్చుకోవాలి. ఎందుకనంటే ఆ స్త్రీ చేర్చుకుంటే ఆమె భర్త ముసలివాడైపోయాడు, ఏజ్ అయిపోయాడు. ఆమెకు సంతానహీనురాలు, పిల్లలు లేరు. ఆమె చేర్చుకుంటే ఏమైపోయిందంటే ప్రియదేవారా, ఆమె చేర్చుకుంటే ఆమె ఒక దినమున ఏం చేసిందంటే తర్వాత ఆయన ఎలీషా ప్రవక్త మాట్లాడుతాడు. ఏందిరా గేహజీ, ఏంది ఇంత నా పట్ల శ్రద్ధాభక్తులు చూపిస్తుంది ఏంది అంటే ఆయన అంటాడు, అయ్యా ఆమె భర్త ముసలివాడు, తర్వాత ఆమెకు సంతానం లేదు అని అన్నప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తా అంటాడు. ఎందుకనంటే ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి కదా. హల్లెలూయా. ఎందుకనంటే ఎలీషా కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభించిండో, ఎందుకనంటే ఆమెకు దేవుడు చెప్పిండు, ఆయన ప్రవచించి చెప్పిండు, మీదటి కాలంలో ఈమె కౌగిట్లో కుమారుడు కలుగునుగా కనగానే దేవుడు 1 సంవత్సరం తిరిగానే చక్కని కుమారుడిచ్చిండు. చప్పలు కొట్టి ప్రభువుని. నువ్వు చేర్చుకుంటే దేవుడు చేసే కార్యాలు వేరు. నీ కుటుంబంలో చేర్చుకున్నప్పుడు కార్యాలు జరిగేటి, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఏ కార్యం చేస్తాడో, ఎలా చేస్తాడో ఆయనకు తెలుసు. ఏ సమయంలో చేస్తాడో తెలియదు.
అందుకే ఆమె ఏం చేసిందంటే చేర్చుకున్నది సునేమిరాలు. అందుకే ఆ పట్టణానికి గనురాలైన స్త్రీగా పేరుగాంచింది. రజలాలు హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం చూద్దాం ఇప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయంలో తర్వాత అక్కడ మార్త అనే స్త్రీ ఆమెను చేర్చుకున్నది. కానీ ఈ మార్త ఏం చేసిందంటే ఆమె ఏం చేసిందో చూడమ్మా, 19వ వచనం 39వ వచనమా. చూడండి, యేసు ప్రభు మాటలు వింటా ఉన్నది, ఆయన దయగల మాటలు వింటా ఉన్నది, ఆయన సమాధానం కలిగిన మాటలు వింటా ఉన్నది, రక్షణ కలిగిన మాటలు వింటా ఉన్నది, నీతి కలిగిన మాటలు వింటా ఉన్నది, నిజాయితీ మాటలు వింటా ఉన్నది, జీవం కలిగిన మాటలు వింటా ఉన్నది. ఈనాడు ప్రజలు ఏ మాటలు వింటూ ఉన్నారు చూడండి. యేసు ప్రభు పాదాల దగ్గర ఈమె ఏం చేసింది, మరియా ఏం చేసిందంటే యేసు ప్రభు మాటలు ఆయన పాదాల దగ్గర వింటా ఉన్నది. నాకు ఇంకా విశ్వాసం పెరగాలి, ఇంకా నమ్మకం పెరగాలి, నా భక్తి పెరగాలి, నేను దేవుల్లో నేను ఎదగాలి, నేను దేవుల్లో నేను వర్ధిల్లాలి, నేను దేవుని స్వరూపంలోకి మార్చబడాలి, దేవుని స్వభావంలోనికి మార్చబడాలని మరియా ఎంతగానో ఆసక్తితో యేసు ప్రభు మాటలు వింటా ఉన్నది. ఈనాడు చాలా మంది లోకంలో మాటలు వింటా ఉన్నారు. ఒట్టి మాటలు లేమిడికి కారణం ఎందుకనంటే ఆ ఒట్టి మాటలాట మరి ఎక్కువగా భక్తిహీనులుగా చేస్తూ ఉంటాయి. ఒట్టి మాటలు ఏందమ్మా అంటే పట్టికనే వింటానమ్మా, ముసలమ్మ ముచ్చట్లు, కాకమ్మ కబుర్లు వింటా ఉన్నారు. ఈనాడు ఏమైపోతుందంటే అలాంటి వాళ్ళట పౌలు చెప్తా ఉంటాడు తిమోథెయుకు, అలాంటి వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారట. అందుకే మరియా ఏం చేసిందంటే మార్త చేర్చుకున్నా కానీ మరియా యేసు ప్రభు మాటలు వింటారు. కొంతమంది చేర్చుకుంటారు కానీ దేవుని మాటలు వినలేరు, దేవుని మాటలు గ్రహించలేరు. విన్న తర్వాత విశ్వాసం పెంచుకోరు, విన్న తర్వాత నమ్మకంగా దేవునితో జీవించరు, నమ్మకంగా ప్రార్థన చేయరు, నమ్మకంగా దేవుని సన్నిధికి రాలేరు, నమ్మకంగా దేవునితో నడవలేరు, దేవునితో గడపలేరు. చూడండి, మరియ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర, ఎందుకనంటే ఆయన పాదాల యొద్ద కూర్చుండి ఆయన మాటలు వింటా ఉన్నది. మనం ఏ మాటలు వింటున్నాం గమనించాలి. అందుకే ఇక్కడ చూడండి, మరి మనం 40వ వచనం కనుక చూస్తే మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరుని విడిచిపెట్టుమని నీకు చింత లేదా అని యేసు ప్రభుకి ఎత్తానికి వచ్చాను. ఇలాంటి వాళ్ళు తయారైంది. ఈ సీరియల్ ఆ సీరియల్, ఈ సెల్లు ఆ సెల్లు, ఇదంతా చూసేసి ఏం చేస్తానంటే మాస్టర్లకి కూర్చొని స్టార్ట్ చేసి నీ విశ్వాసం దేని మీద పెరుగుతూ ఉన్నది. నువ్వు దినదినము ఆత్మీయ ఫలములతో నింపబడాలి, కృపావరములతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి, దేవుని అభిషేకముతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని యొక్క ప్రభావముతో నింపబడాలి, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. మన విశ్వాసం పెరిగిన కొద్దీ నీకెందుకనంటే నీ విశ్వాసం ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తా అంటాడు. విశ్వాసంతో వాళ్ళు నడుస్తా అంటే ఎర్ర సముద్రం దగ్గర ఎన్ని అద్భుతాలు చేసింది. నీటిని ద్రాక్షరసంగా మార్చలేదా కానాను విందులో? విశ్వాసం ద్వారా వాళ్ళు ఎన్ని కార్యాలు చేసిండు. ఎందుకు పోతాంటే నీటిని రక్తంగా మార్చిండు. మోసే ఆ కర్రను పడేయమంటే కర్ర పాము వాళ్ళు కూడా వేసిండు. ఈ కర్ర ఏం చేసిండు, ఆ పామును మింగి వేసిండు. ఎన్నో అద్భుతాలు చేసిండు. అంటే నీ విశ్వాసం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతా ఉంటాయి. నీ విశ్వాసం ద్వారా నిన్ను స్వస్థపరుస్తా అంటాడు. నీ విశ్వాసం ద్వారా నీ కుటుంబం రక్షణ పొందుతా అంటాడు. నీ విశ్వాసం ద్వారా దేవుడు నీకు కావలసిన సహాయాన్ని సమకూరుస్తా అంటాడు. అందుకే ప్రియదేవారా ఈనాడు ఏమైపోతుందండి, ఎందుకనంటే దావీదు జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. దేవుడు సూర్య కార్యాలు చేశాడు.
అందుకే వాళ్ళ విశ్వాసం ఎందుకనంటే ఇక్కడ అంటాడు, ఎందుకనంటే ఇక్కడ ఆమెను కనుక చూస్తే ఏమైపోయిందంటే ఇక్కడ యేసు ప్రభు అన్నాడు 41 వచనం ఏమంటాడంటే అందుకు ప్రభు మార్తా నువ్వు అనేకమైన పనుల పైన విచారం కలిగి ఉన్నందున నువ్వు తొందరపడుతున్నావు, అవసరమైంది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. మనం దేవుని దగ్గర ఉత్తమముగా దేవుని సన్నిధిలో దేవుని మాటల్లో వినడానికి విశ్వాసం కలిగి జీవిస్తాం. హల్లెలూయా. అందుకే మనం ఎందుకనంటే దేవుడు రక్షణనిచ్చాడు. తర్వాత మనం ఏం కావాలంటే మనము విశ్వాసంతో మనం వినాలి, మన విశ్వాసం పెరగాలి. మూడో మాట ఎందుకనంటే మనము ఏం కావాలంటే ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఈ ప్రార్థన మనము ఎందుకనంటే చాలామంది కష్టమొత్తనే ప్రార్థన చేస్తారు. మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. పరిస్థితులన్నీ మంచిగా ఉన్నాయి కదా. కానీ యేసు ప్రభు చెప్పింది ఏం మాట అంటే మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే ఎందుకనంటే ప్రియమైన వారా, నువ్వు విశ్వాసముతో బతికినప్పుడు అపవాది ఏం చేస్తాడంటే వాడు నీకు ఏదో విధంగా నేను శోధించాలని ప్రయత్నం చేస్తాను, బాధించాలని ప్రయత్నం చేస్తాడు, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు, నిన్ను చిక్కుల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తాడు అపవాది. నిన్ను ఎందుకనంటే అపవాదికి ఏం చేస్తుందంటే నువ్వు ఎట్లనైనా దేవుడి నుంచి నిన్ను దూరం చేయాలనే వాడు ఆలోచన చేస్తా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే వాడు అలాగున ఆలోచన చేస్తా ఉంటాడు. కానీ నువ్వేం కావాలంటే నీ విశ్వాసం ఏం చేస్తా అంటే ప్రార్థించమంటా అంటది శోధన. విశ్వాసం చెప్పే మాట ఏంటిదంటే నువ్వు ప్రార్థించు, నీ శోధన తొలగిపోతుంది, నీ బాధ తొలగిపోతుంది, నీ దుఃఖము తొలగిపోతుంది, నీ ఇబ్బంది తొలగిపోతుంది, నీ నష్టము తొలగిపోతుంది. దేవుడు సహాయకుడిగా నిల్చుంటాడు. నువ్వు ప్రభుని అడుగు. ప్రార్థన అనగా ప్రభును అడగడం, ప్రభును విన్నవించుకోవడం, ప్రభుకు మొరపెట్టడం. ఎందుకనంటే చాలామంది శ్రమ వచ్చినప్పుడే కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, తర్వాత ఇక ప్రార్థన లేదు. అయ్యగారు కొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, లేటు పోతావమ్మా. ఎందుకనంటే దైవజనులు చేయాలి, మనం కూడా చేయాలి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. ఎందుకనంటే శోధకుడు లోకములో ఉన్నాడు. వాడెవడు చూడండి, మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనమా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఎందుకనంటే వాడు అబద్ధకుడని, సాతానుడని, శోధకుడని, ఎందుకనంటే నరహంతకుడని మనకి పేరు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. నిన్ను ఏం చేస్తాడంటే నేను దాంట్లో ఉండనియాడు, సత్యంగా బ్రతకనియాడు. నరహంతకుడు సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధానికే జనం, అబద్ధం ఆడతానంటే వాడే. అందుకే వాడు ఏం చేస్తానంటే దేవునితో నువ్వు నీతిగా, నిజాయితీగా, సత్యముగా, విశ్వాసముతో నిన్ను నడవలేడు.
నడవలేడు. అందుకే మనం ఏం చేయాలంటే, శోధకుడు ఎక్కడి నుంచో ఏం చేస్తాడంటే వాని సమయం కొంచెమే అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే, వాడు నేను ఇబ్బందుల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను, శ్రమల పాలు చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి నీ విశ్వాసం కోల్పోవద్దు. నువ్వు దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడాలి. తర్వాత నువ్వు ప్రార్థనలో బలంగా ఉండాలి. ఎందుకు అని అంటే, లోకమంతటికి కలగబోవు హఠాత్తుగా ఒకటి ప్రళయం లాంటిది రాబోతుంది. లోకం ఏమంటుంది, ఏ నెమ్మదిగానే ఉండదు, మాకేం కాదని. ఎందుకంటే స్త్రీకి గర్భవతికి వచ్చినట్టు వేదన హఠాత్తుగా వస్తా ఉంటుంది. అప్పుడు నువ్వు తప్పించుకోలేదు, ఎవరు కూడా తప్పించుకోలేదు. అందుకే మనం యేసు ప్రభు చెప్పింది ఎందుకంటే, మనం శోధనలో ప్రవేశించకున్నట్టు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకనంటే మనం బైబిల్లో చూడమండు, వాడు ఎక్కడి నుంచి వస్తాడో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయం 9వ వచనం. అని అడగగా అపవాది చూడండి. ఎందుకనంటే మనం అక్కడ చూడాలి చక్కగా. ఎందుకనంటే అని అపవాది యోబు ఊరికేనే భయభక్తులు గలవాడైందా అని మాట్లాడుతూ ఉన్నాం. అంటే మనం ఇక్కడ చూద్దామమ్మా, ఇక్కడ చూడండి 7వ వచనం. చూడండి, అటు ఇటు తిరిగి నీ ఇంట్లో చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం చూడవచ్చు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే అక్కడ ఆ దినం నాట సాతాను అనువాడట వాడిని కలుసుకోవడానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే, అపవాది నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడతాను. ఎందుకనంటే వాడు శోధకుడు, శోధిస్తూ అంటాడు, బాధిస్తూ అంటాడు, బలహీనపరుస్తూ అంటాడు, కృంగజేస్తూ అంటాడు. అందుకే మనము రేపు దినమున ఎందుకు గర్భిణీ స్త్రీకి వచ్చినట్టుగా హఠాత్తుగా వస్తుందట. ఎలాంటి శ్రమ వస్తుందో, ఎలాంటి కష్టం వస్తుందో చెప్పలేము. మన బైబిల్లో చూడండి, ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటారట. అందుకే చాలా ఏం కాదమ్మా అని అంటే, ఎందుకనంటే నువ్వు అలర్ట్గా ఉండాలి. నువ్వు ఏ రాత్రి అయినా ఒక సైనికుని వల్ల మెలకువ కలిగి ఉండాలి. నీ కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు కనుక, దేవుడిని ఏర్పాటు చేసుకున్నట్టుగా నీ కుటుంబానికి నువ్వే కావాలి వాడివి, నీవే సెక్యూరిటీవి. ఎందుకనంటే నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతాంటది. వాళ్ళు అంటారు ఏం కాదయ్యా, ఏం కాదు అంటే హఠాత్తుగా ప్రమాదం నీకు సంభవించేదాకా తెలియదు, నీ కుటుంబం కుప్ప కూలిపోయేదాకా తెలియదు, నీ విశ్వాసాన్ని వినాశనము చేసేదాకా తెలియదు. అందుకే నువ్వు ఏంది రక్షణను పొంది రక్షణ ఆనందంలో ముందుకు సాగుతూ విశ్వాసంలో కొనసాగుకుంటా నువ్వేం కావాలంటే, విశ్వాసం ద్వారా ముందుకు సాగి నువ్వేం కావాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి, శోధనలో ప్రవేశించకుండా. ఏ కుటుంబం శోధనలో గురి కాకూడదు. అందుకే యేసు ప్రభు చెప్తే వాళ్ళు ఏం చేసిందంటే మంచిగా నిద్రపోతాను. యేసు ప్రభు అన్నాడు, మళ్ళా వచ్చిండు, ఒక గడి అయినా మీరు మెలుకొని ఉండలేరా?
అక్కడ మాట్లాడే మాట ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. అందుకే మనం ఏం కావాలంటే ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. మనము ఏ రాత్రి అయినా కానీ ఎలాంటి శబ్దాన్నైనా గ్రహించగలిగిన ఆ ప్రార్థన శక్తితో నింపబడాలి, ఆ ప్రార్థన బలముతో నింపబడాలి, ఆ ప్రార్థన అభిషేకముతో నింపబడాలి. ప్రార్థన అంటేనే ఆ ప్రార్థన నిన్ను శక్తివంతులుగా చేసేది, ప్రార్థనే నిన్ను ఆయుధంగా మార్చేది, ప్రార్థనే నిన్ను యుద్ధ వీరునిగా తయారు చేసేది, ప్రార్థనే నిన్ను సైనికునిగా చేర్చేది. ప్రార్థన సైనికుని ముందర ఏది కూడా నిలవలేదు. అందుకే భక్తులు మాట పాడేది, ఎందుకంటే యుద్ధమునకు వెళ్ళే సైనికునిగా నన్ను, యుద్ధమునకు వెళ్ళే సైనికునిగా నన్ను సిద్ధపరచుమయ్యా నీ ఆత్మవరము. దేవుడు సిద్ధపరచాలంటే నీకు ప్రార్థన శక్తి కావాలి. ఇక్కడ ఏమంటారంటే లోకులు భయమేమి, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తట్టసిస్తుంది. వారు ఎంత మాత్రము తప్పించుకోలేదు. చూసావా, చాలా జాగ్రత్తగా దేవుడు మాట్లాడే మాట. కొన్ని దినాలు ఏదో గడిచిపోయింది, కానీ ఇప్పుడు మనం అలర్ట్గా ఉంటాం, ప్రార్థనలో శక్తివంతులుగా ఉంటాం, ప్రార్థనలో బలవంతులుగా ఉంటాం. ప్రార్థన ఎందుకనంటే ఆ ప్రార్థనే నేను ఏం చేస్తా అంటే ఆత్మతో నింపుతా, ఆ ప్రార్థనే ప్రభుత్వం నడిపిస్తా ఉంటుంది, ఆ ప్రార్థనే నీ పరిస్థితులను దూరం చేస్తా ఉంటుంది, ఆ ప్రార్థనే శోధనను దూరపరుస్తా ఉంటుంది, ఆ ప్రార్థనే అపవాది కోటలను కూల్చివేస్తా ఉంటుంది. ప్రార్థన లేకున్నప్పుడు ఏం చేస్తా అంటే ఆ ప్రార్థన నీకు ప్రాకారంగా ఉంటుంది, ఆ ప్రార్థన నీ కుటుంబానికి ప్రాకారంగా ఉంటుంది, ఆ ప్రార్థన నీ కుటుంబానికి ఆశ్రయంగా ఉంటుంది, ఆ ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. ఆ ప్రార్థనను బట్టి ఏం చేస్తా అంటే తన యందు భయభక్తులు గల వారిని వారి దేవదూత వారి కావలిని రక్షించినట్టుగా ఆ ప్రార్థన దేవదూతను నడిపిస్తాడు. నువ్వు ఇక్కడ ఉన్నా, నీ పిల్లలు హాస్టల్ ఉన్నా, నువ్వు ఇక్కడ ఇంటికాడ ఉన్నా, నీ పిల్లలు నీ కుటుంబం ఎక్కడ ఉన్నా, నీ ప్రార్థన వారిని కాపాడుతా ఉంటుంది, నీ ప్రార్థన వారిని రక్షిస్తూ ఉంటుంది, నీ ప్రార్థన వారిని క్షేమంగా నడిపిస్తూ ఉంటుంది. అందుకే నీ లోకం అంటే నెమ్మదిగా ఉన్నది, భయం లేదు. కానీ సమస్య ఎట్లా వస్తాయట, ఎలాగొస్తాయట? సమస్య ఎలాగొస్తాయంటే వారికట గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తప్పిస్తుంది కనుక ఎంత మాత్రము తప్పించుకోలేరు. అందుకే మనం తప్పించబడాలంటే ప్రార్థన శక్తితో నింపబడాలి, ప్రార్థన అభిషేకముతో నింపబడాలి. చివరికి ఒక మాట చెప్పేసి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ లూకా సువార్త చివరికి ఒక మాట 21వ అధ్యాయం 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి చూడండి, కాబట్టి మీరు జరగబోవు వీటి ఎళ్ళను తప్పించుకొని, అంటే ఏమి జరగబోతున్న వాటిని తప్పించుకోవాలంటే నీకు ప్రార్థన విఫన ఆయుధం ఉండాలి. దానియేలు సింహం బోన్లో తప్పించేయండి, ఏంటి అమ్మా చెప్తలేరు? ప్రార్థన. అగ్నిగుండంలో దేవుని ప్రత్యక్షపరిచింది ఏంటిది? ప్రార్థన. నువ్వు ప్రార్థన ఉంటాంటే నీ సరిహద్దుల్లో కూడా అపవాది చేరదు. అందుకే అంటాడు, కాబట్టి మీరు జరగబోటి ఎల్లలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడ్డకు యోగ్యులైన వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకుగా ఉండునని చెప్పిండు. బిగ్గరగా చప్పలు కొట్టు ప్రభు గారు, నిగ్గరగా చప్పలు కొట్టు. ఎందుకనంటే మెలకువ కలిగి, ఎందుకు అనంటే ఏ పరిస్థితులు సంభవించబోతా ఉన్నాయి.